హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ రోల్స్ అండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ, తయారీ చేయొచ్చు. మనం ఇంట్లోనే అన్నీ ఉంటాయి. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి ఒక కప్ వచ్చేసి మైదా పిండి, ఇంకొక కప్ వచ్చేసి కార్న్ఫ్లవర్, సేమ్ టు సేమ్ తీసుకోవాలి క్వాంటిటీ. తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తరువాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ బాగా కలుపుకోవాలి. నా దగ్గర విస్కర్ లేదు ఫ్రెండ్స్, విస్కర్తో అయితే చాలా సింపుల్ అవుతుంది. ఫైనలీ ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్కి వచ్చేసి ఈ విధంగా మనం ఈ విధంగా వేలు పెట్టి ఇలా అంటే ఈ విధంగా అతుక్కోకుండా ఉండాలి నీట్గా. తర్వాత వచ్చేసి స్టఫింగ్ తయారు చేసుకోవాలి పక్కన పెట్టుకొని. స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఈ విధంగా కడాయి పెట్టుకున్న తరువాత అందులో వచ్చేసి వెల్లుల్లి కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి, అల్లం, ఈ విధంగా వెల్లుల్లి అల్లం ఫ్రై అయిన తరువాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసుకోవాలి. ఈ విధంగా మిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. వెజ్జెస్ అన్నీ చాలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి క్యాబేజీ కట్ పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. ఈ విధంగా క్యాబేజీ, క్యాప్సికమ్ రెండు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, తర్వాత వచ్చేసి అందులో ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల ఏంటంటే స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి సోయా సాస్, హాఫ్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, హాఫ్ స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత ఫైనలీ కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న మ్యాగీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత కొంచెం కొత్తిమీర ఫైనలీ
తర్వాత ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మసాలా టేస్ట్. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తరువాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ షీట్స్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకున్న షీట్స్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దాన్ని ఇంకో షీట్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా సేమ్ ఇదే విధంగా నేను చెప్పినట్టు మనకి ఎన్ని షీట్స్ కావాలి అని అన్ని షీట్స్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా షీట్స్ పైన కొంచెం పొడిపిండి జల్లుతూ ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పొడిపిండి జల్లడం వల్ల ఒక షీట్కి ఒక షీటు అతుక్కోకుండా ఉంటాయి. మనకి ఇదే విధంగా మనకి ఎన్ని షీట్స్ కావాలో అన్ని షీట్స్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తరువాత ఒక ప్లేట్ తీసుకొని ఒక్కొక్క షీటు తీసుకొని మనం తీసుకున్న మసాలాని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఈ విధంగా మడత పెట్టుకుంటూ ఫోల్డ్ చేస్తూ రోల్ తయారు చేసుకోవాలి, స్ప్రింగ్ రోల్. ఈ విధంగా రోల్స్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎన్ని కావాలో అన్ని రోల్స్ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అతికించుకోవడానికి ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ వచ్చేసి మైదా వేసుకొని ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకొని అతికించుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోవాలి. ఫైనలీ తయారయ్యాయి స్ప్రింగ్ రోల్స్. ఈ విధంగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి స్ప్రింగ్ రోళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనలీ తయారైపోయాయి ఫ్రెండ్స్ స్ప్రింగ్ రోల్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.